తెలంగాణ ప్రభుత్వం పేదలకు సంబంధించి ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుంది. భూ సమస్యల విషయాల్లో న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పేదలకు పైసా ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు అందుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ROR 2020 చట్టాన్ని ఎటువంటి మార్పులకు అవకాశం లేకుండా, ఏ స్థాయిలోనూ ఎవరికి అధికారాలు లేకుండా తయారు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ROR 2024 చట్టంలో మాత్రం అవసరాలకు వీలుగా ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వం ఏవైనా సెక్షన్స్ క్లాజులు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా 2017-18లో నాటి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా చిన్న చిన్న సమస్యలతో పక్కన పెట్టిన 18 లక్షల ఎకరాల భూములకు స్పష్టత తీసుకొచ్చారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపించి హక్కుల జారీకి అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయించింది.